హలో వ్యూయర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇవాళ నేను మీ దగ్గరికి ఒక కొత్త ఇంట్రెస్టింగ్ ప్లేస్ తీసుకొచ్చాను అనమాట. నా వెనకాల చూస్తున్నారా, మనం ఒక మార్బుల్ టెంపుల్కి వచ్చాము. ఇది బెంగళూరులో ఉన్న శ్రీ విమలానాథ్ జైన్ టెంపుల్ అనమాట. సో ఈ టెంపుల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇక్కడ టెంపుల్ మొత్తం కూడా మార్బుల్తో కన్స్ట్రక్ట్ చేశారు. ఆర్కిటెక్చర్ కానీ, టెంపుల్ యొక్క కన్స్ట్రక్షన్, దీని నిర్మాణం కానీ మొత్తం అంతా కూడా చాలా అంటే చాలా బాగుంటది. సో అది మీకు కూడా చూపిద్దామని చెప్పి ఇవాళ నేను ఇక్కడికి వచ్చేసాను అనమాట. సో మనం లోపలికి వెళ్ళి చూద్దాం రండి. సో ఈ టెంపుల్ ఎక్కడుందంటే, ఇది గాంధీ బజార్ లో ఉంది. అంటే బస్వనగుడి అండ్ బన్శంకరికి వెళ్ళే రోడ్ లో గాంధీ బజార్ దగ్గరలో ఉంటుంది అనమాట ఈ టెంపుల్. సో మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ ఈ టెంపుల్ యొక్క మనకి మెయిన్ ప్రాముఖ్యత ఏంటంటే, ఈ టెంపుల్లో ఉండే విమలానాథ్ స్వామి అనేవారు 13th జైన్ అనమాట. సో జైన్స్ ఎలా అంటే, వాళ్ళకి 24 గాడెస్ ఉన్నారు. వాళ్ళు ఎలా పూజిస్తారంటే దేవుళ్ళని, ఒక హ్యూమన్ ఫామ్లో ఉన్న గాడ్స్నే వాళ్ళు వాళ్ళ పూర్వకాలంలో వాళ్ళు చేసిన ఇంపార్టెన్స్ కానీ, లేకపోతే వాళ్ళు జైన్ రిలీజియన్ని వాళ్ళు ఎలా పైకి తీసుకొచ్చారా అనే దాన్ని బట్టి వీళ్ళు దేవుడిని ఇక్కడ కొలుస్తారనమాట. సో 24 గాడెస్ ఉన్నారు వీళ్ళకి. వీళ్ళలో ఈ విమలానాథ్ స్వామి అనేవారు 13th గాడ్ అనమాట. రండి చూద్దాం. సో మనకి టెంపుల్లోకి ఎంట్రన్స్లో ఉండగానే ఇక్కడ ప్రతి ఒక్క దేవుళ్ళ విగ్రహాలు ఇక్కడ పెట్టారనమాట. ఫస్ట్ మనకి పద్మావతి దేవి దర్శనం ఇస్తుంది. సో పద్మావతి దేవిని మనం దర్శించుకున్నాక ఇంకొక దేవుడు ఉన్నాడు, చూద్దాం ప్రతి. సో భైరవ స్వామి అనమాట. ఇది తర్వాత మన పద్మావతి దేవి తర్వాత మనకు భైరవ స్వామి దర్శనం ఇస్తారు. తర్వాత కాళీమాత. సో జైన్స్ ఏంటంటే, వాళ్ళకున్న దేవుళ్ళనే కాకుండా ఇలా కాళీమాత, కాలభైరవ స్వామి వీళ్ళని కూడా వీళ్ళు పూజిస్తారు అనమాట. తర్వాత మనకి కాళీమాత తర్వాత మెయిన్ టెంపుల్లోకి వచ్చేస్తే, ఇక్కడ మనకి గౌతమ బుద్ధుడి విగ్రహం ఉంది లోపల. లోపల ఒకసారి మీరు చూసారంటే, మొత్తం కూడా చెప్పాను కదా మార్బుల్తో కన్స్ట్రక్ట్ చేశారు. మొత్తం పాలరాయితోనే, రాజస్థాన్ మార్బుల్ తో కన్స్ట్రక్ట్ చేశారంట. అండ్ ఈ జైన్ టెంపుల్లో ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ టెంపుల్ లోపల ఎక్కడ కూడా లైట్స్ ఉండవు. అండ్ ఈ టెంపుల్ మోస్ట్లీ 5 కల్లా క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే లోపల లైటింగ్ అది ఉండదు అనమాట ఈ టెంపుల్లో. ఎవ్రీథింగ్ మార్నింగ్ టైమ్స్లోనే మనకు మోస్ట్లీ టెంపుల్ ఓపెన్ అనేది ఉంటుంది. ఒకసారి ఈ కన్స్ట్రక్షన్ కూడా చూడండి ఎంత బాగుందో. ఇది మనకు చూస్తే నార్మల్ సిమెంట్ అనుకుంటాం, కానీ ఇది పాలరాయి మీదే వీళ్ళు పెయింటింగ్ అది చేశారనమాట. ఇక్కడ ఉన్న మీకు టెంపుల్ మొత్తం అంబియన్స్ కూడా చూపిస్తాము. వాళ్ళు చేసిన ప్రతి కన్స్ట్రక్షన్ అండ్ వాళ్ళు చెక్కింది అంతా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా డీటెయిల్డ్గా చెక్కి ఉంచారనమాట ఇది. సో మనకి గౌతమ బుద్ధుడి దర్శనం అయిపోయిన తర్వాత ఆలయం యొక్క మెయిన్ దేవుడు విమలానాథ స్వామి దర్శనానికి వచ్చాము. చూడండి ఆ విగ్రహం ఎంత బాగా చెక్కారో వాళ్ళు. పాలరాత వెనకాల ఉన్న ఆర్కిటెక్చర్ కానీ మొత్తం అంతా జైనిజం మొత్తం ఉట్టిపడేలా ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది వీళ్ళ చెక్కిన విధానం కానీ, ఈ మార్బుల్తో చేసిన డెకరేషన్ కానీ. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే ఈ గుడిలో మనకి ఎక్కడ కుంకుమ కానీ పసుపు కానీ కనిపించవు. మొత్తం గంధం అండ్ మొత్తం అగరబత్తులతో ఈ టెంపుల్ అంతా కూడా చాలా స్మెల్ వస్తుంది అనమాట. చాలా బాగుంది ఫ్రేగ్రెన్స్ కూడా. ఇవి భక్తులకు ఇస్తారు. సో ఇవి ఏంటంటే, ఇలా భక్తులు ఈ అగరబత్తిని ఇలా పెట్టి ఇలా నైవేద్యం ఇస్తారు అనమాట. తర్వాత దీపం చూపిస్తారు. ఇలా ఇక్కడ వచ్చిన అందరు భక్తులు కూడా ఇలా చేయొచ్చు. వాళ్ళంతటి వాళ్ళే స్వామికి ఇలా వాళ్ళ భక్తిని చూపించవచ్చు అన్నమాట. ఒకసారి లోపల ఉన్న దేవుణ్ణి చూడండి. వాళ్ళు చేసిన ఆ వెనకాల ఉన్న మెటల్ కూడా వాళ్ళు రాజస్థాన్ నుంచి తీసుకొచ్చారంట. అది సిల్వర్ కాదు, దాన్ని వేరే మెటల్ పేరు ఏదో చెప్పారు వాళ్ళు. ఆ మెటల్తో సపరేట్గా వాళ్ళు రాజస్థాన్ నుంచి తీసుకొచ్చి
ఆ మెటల్తో ఈ వెనకాల ఈ డెకరేషన్ అంతా చేయించారు. సో ఈ విమలానాథ స్వామి టెంపుల్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, విమలానాథ స్వామి ఈ జైన్స్లోనే 13వ జైన్ అనమాట. సో ఇతను ఏంటంటే వీళ్ళు జైన్స్ ఏమని నమ్ముతారంటే ఈ స్వామిని దర్శించుకుంటే వాళ్ళ కర్మలు కానీ ఏమైనా ఉంటే పోతాయి అనేది ఇక్కడ వాళ్ళకున్న ఈ దేవుడి మీద ఉన్న నమ్మకం అనమాట. అందుకని ఇక్కడికి వచ్చిన భక్తులందరూ వాళ్ళ కర్మ ఫలితాలని పొందడానికి, వాళ్ళు ఏమైనా పాపాలు చేస్తే పోవడానికి వచ్చి ఈ దేవుడిని దర్శించుకుంటారు. సో ఇక్కడ వచ్చిన భక్తులు ఏంటంటే ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే లోపలికి వెళ్ళి ఆ దేవుడిని ముట్టుకొని దేవుడి దగ్గర ఆశీర్వాదాలు తీసుకోవచ్చు. మీరు ఒకళ్ళు చూస్తుంటే కదా భక్తులు ఒక్కొక్కరుగా లోపలికి వెళ్ళి కూడా దర్శనం చేసుకుంటారు. తర్వాత మనకి విమలానాథ స్వామి అయిపోయాక శ్రీ దాదా స్వామి అనమాట, ఇతని దర్శనం కూడా ఉంటుంది. ఈ ముగ్గురు కూడా ఒకే టెంపుల్ లోపల ఉంటారు, 3 గదుల్లో వెళ్ళి పెట్టారనమాట. మనకి ఆ స్వామి దర్శనం అయిపోయాక ఇక్కడ జైన్స్ యొక్క ఇంకొక దేవుడు ఉన్నాడు, ఇతని పేరు గౌరీ బహిరో బార్జీ అనమాట. నేను చెప్పాను కదా 24 జైన్ గాడ్లు ఉన్నారు, లైక్ 24 జైన్ దేవతలు ఉన్నారు అని. సో వాళ్ళల్లో ఒక్కొక్కరిని ఒక్కొక్క విగ్రహం పెట్టారు. ఇక్కడ ఇటు రైట్ సైడ్ అంతా 3, ఇటువైపు వచ్చేసి 3, లెఫ్ట్ సైడ్ 3, మొత్తం 6 పెట్టారు. సో తర్వాత మనం ఇంకొక దేవుడిని దర్శించుకుందాము. ఈయన పేరు వచ్చేసి మహావీర్ జైన్. సో ఈయన కూడా వన్ ఆఫ్ ద జైన్స్ యొక్క దేవుడు అనమాట. తర్వాత వచ్చేసి అంబికామాత. వీళ్ళు అంబికామాతను కూడా పూజిస్తారు. అండ్ ఇక్కడ ప్రతి దేవుడి దగ్గర కూడా వీళ్ళు ఇలా మనం కుంకుమ పెట్టుకుంటాం కదా, అలానే వీళ్ళు ఏంటంటే గంధం పొడి పెట్టారు. ఇది చాలా అంటే చాలా సువాసనతో చాలా బాగుంది ఇది. సో మీకు తెలుసు కదా, లైక్ వీళ్ళు పూజించడానికి పసుపు కుంకుమలు కానీ ఇలా గంధం వీటితోనే పూజిస్తారు. సో ఈ టెంపుల్ లోపల చాలా ప్రశాంతంగా ఉంటుందంటే భక్తుల రద్దీ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఇక్కడ జైన్స్ వాళ్ళు చేసుకునే పూజలు అవి కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. ఒక్కసారి ఇవాళ మనం వచ్చిన రోజు మన అదృష్టం ఏంటంటే ఇవాళ భక్తుల రద్దీ తక్కువగా ఉంది కాబట్టి మీకు టెంపుల్ మొత్తం చూపించడానికి ట్రై చేస్తాను. ఒకసారి టెంపుల్ ఆర్కిటెక్చర్ని కూడా మొత్తం మీరు చూసేయండి. సో ఇక్కడ చూసారా మనకి పసుపు కుంకుమలు పెడతారు కదా, అలాగే వీళ్ళకి ఇక్కడ గంధం ఇట్లా వాటర్ రాసి పెడతారనమాట. సో దీంతో వీళ్ళు ఇలా పొడుగ్గా తిలకంలా దిద్దుకుంటారు. ఇలా బాగుంది కదా ఇది. రండి మనం కింద కాదు పైన కూడా మనకి టెంపుల్ ఉంది. సో పైన కూడా వాళ్ళ కన్స్ట్రక్షన్ కానీ వాళ్ళ ఆర్కిటెక్చర్ కానీ చాలా బాగుంది. పైన మనం పైకి వెళ్ళి చూద్దాం రండి, చూపిస్తాను. సో ఇది చూస్తున్నారు కదా, ఇది సింహాసన్ అంటారు. ఇది ఏంటంటే మనకి చూడండి దేవుడి విగ్రహాలని అభిషేకిస్తారు కదా, అలానే ఎవ్రీడే ప్రతిరోజు ఉదయం ఇక్కడ విమలానంద స్వామిని పెట్టి వీళ్ళు అభిషేకిస్తారు. ఇక్కడ వాటర్ పైప్ కూడా కనెక్ట్ చేశారు. సో ఈ అభిషేకించిన నీళ్ళు ఏంటంటే ఇవన్నీ కలెక్ట్ చేసి మనం ఎక్కడైతే ఇందాక బొట్టు పెట్టుకున్నాం చూసారో అక్కడ దేవుడి దగ్గర పెడతారనమాట. సో వచ్చిన వాళ్ళందరూ ఆ నీళ్ళను కూడా వాళ్ళు కళ్ళకు అద్దుకుంటారు. వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఏం నమ్ముతారంటే అలా అద్దుకున్న నీళ్ళు వాళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది అని నమ్ముతారు. సో ఇది కూడా ఒక ఆచారం అనమాట ఈ జైన్ టెంపుల్లో. సో తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ గౌతమ బుద్ధుడి విగ్రహాలు ఉన్నాయి. ఈ 3 కూడా ఒకేలాంటి విగ్రహాలు పెట్టారు వీళ్ళు. అండ్ ఈ లోపల వీళ్ళు గౌతమ బుద్ధుడిని వేరు రూపాల్లో కొలుస్తున్నారనమాట.
అంటే సర్ప అవతారం అని, అంటే మనం చూడండి దేవుళ్ళలోనే విష్ణు అవతారాలు చాలా అవతారాలు ఉన్నట్టు వీళ్ళు ఈ విమలానంద స్వామిని అండ్ గౌతమ్ బుద్ధుడిని కూడా ఇద్దరిని కూడా వేరు వేరు అవతారాల్లో సర్పావతారం అని, వామన అవతారం అని, అలా డిఫరెంట్ అవతారాల్లో వాళ్ళ ట్రెడిషన్లో తగ్గట్టుగా వాళ్ళు కొలుచుకుంటూ ఉంటారు అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ టెంపుల్ వాళ్ళు ఇక్కడికి వచ్చిన భక్తులకి ధ్యానానికి సంబంధించిన వాళ్ళు ఏమైనా ధ్యానం చేయాలనుకుంటే ఇలా టేబుల్స్ అవి అరేంజ్ చేస్తారు. సో వీళ్ళు ఇక్కడ కూర్చొని ధ్యానం చేయొచ్చు అనమాట. ఇక్కడ చూసారా కొత్త ఆచారం ఒకటి నేను చూసాను. వీళ్ళు ఏంటంటే బియ్యంతో ముగ్గులు కానీ చక్రాలు కానీ పెట్టి ఇలా పళ్ళు పూలు సమర్పించి దేవుడితో ఇక్కడ ధ్యానం చేస్తారు. చూడండి ఇక్కడ ఈ అమ్మగారు చేస్తున్నారు మనకి. సో ఇది కూడా జైన్ ట్రెడిషన్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ అనమాట. మనం గుడికెళ్ళి ఎలా ప్రశాంతంగా కూర్చుంటామో అలా వీళ్ళు ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకుంటారు. సో ఇది 3rd స్టేజ్ అనమాట. అంటే పైన 3rd ఫ్లోర్ ఇది. ఇక్కడ కూడా మనకి టెంపుల్ సంబంధించిన కన్స్ట్రక్షన్ అది కూడా చాలా బాగా కనబడుతుంది. ఇక్కడ చూడండి ఇదంతా చాలా బాగుంది. సో ఇక్కడ కూడా మనకి దేవుడి దర్శనం ఇస్తాడు. చెప్పాను కదా ఈ టెంపుల్లో ఎక్కడ కూడా మనకి లైట్స్ అనేవి ఉండవు అని. సో ఎప్పుడు మార్నింగ్ డే లైట్స్లోనే చూడాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కూడా మనకి గంటలు ఉన్నాయి. సో గంట యొక్క విశిష్టత ఏంటంటే దేవుడికి నేను విన్నాను, నాకు ఎంతవరకు నిజమో తెలియదు కానీ అంటారు లైక్ మనం దేవుడికి చెప్తున్నాము స్వామి నేను నీ దగ్గరకు వచ్చాను అని. మనం గుడికి రాగానే మొదట గంట ఎందుకు కొడతామంటే స్వామి నేను వచ్చాను అని. సో అలా ఇక్కడ కూడా వీళ్ళు గంటని ప్రొవైడ్ చేశారనమాట. సో ఇక్కడికి వచ్చిన భక్తులు స్వామి దగ్గర దర్శనం చేసుకొని ఆయన ఆశీస్సులు తీసుకుంటారు. ఇప్పుడు మనం కూడా తీసుకుందాం. సో మనం 5th ఫ్లోర్కి వచ్చాం కదా, ఇది ఓపెన్ ఏరియా. సో ఇక్కడ మనకి ఇది ఇంకా బాగా కనబడుతుంది అనమాట. చూడండి కలర్ఫుల్ గ్లాసెస్తో వీళ్ళు ఈ మార్బుల్ స్టోన్స్ అన్ని గ్లాసెస్తో అతికించారు. ఇదంతా మార్బుల్ గ్లాస్ అనమాట ఇది. సో ఇది ఇంకా కలర్ఫుల్గా ఉంది పైకి వచ్చాక. కింద మనకు అంత లైటింగ్ లేదు కానీ పైన అయితే చాలా బాగుంది. చూసండి మీరు కూడా ఒకసారి. సో చూసారు కదా, ఇది ఇవాళ జైన్ టెంపుల్. సో మీకు దీని వివరాలు మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. ఇది విమలానంద స్వామి టెంపుల్ గాంధీ బజార్లో ఉంది. బన్శంకర్ అండ్ బసవన గుడికి వెళ్ళే దారిలో ఉందనమాట, బెంగళూరు. సో మీరు కూడా ఇక్కడ ఏంటంటే ఓన్లీ జైన్స్ కనే కాదు, ఇక్కడ ఎవరైనా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. సో మీరు ఎవరైనా అన్నదానం చేయాలనుకున్నా కూడా మీరు ఇక్కడికి వచ్చి అన్నదానం చేయొచ్చు. అండ్ ఈ జైన్ పండగల టైంలో ఏంటంటే ఇక్కడ వీళ్ళు భక్తులకి ప్రసాదాలు అన్నదానాలు వీళ్ళే చేస్తారు. సో మీరు ఎప్పుడైనా జైన్ టెంపుల్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ ఆచారాలు ఏంటి, ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి ఈ టెంపుల్ని ఒకసారి విజిట్ చేసి మీకు ఏమైనా సాయం చేయాలనుకున్నా కూడా మీరు ఇక్కడ మేనేజ్మెంట్ ఆఫీస్ కూడా పక్కనే ఉంటుంది. సో మీరు ఇక్కడికి వచ్చి వీళ్ళు మేనేజ్మెంట్ని కలవచ్చు. బట్ ఇక్కడ మీరు ఈ టెంపుల్కి వచ్చారంటే కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది రోడ్డు మీద ఉన్నా కూడా లోపల వీళ్ళు లైట్ ఏమీ పెట్టకపోవడంతో ఏంటంటే మీరు ఒక వరల్డ్లోకి వెళ్ళినట్టు ఉంటుంది అన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో ఒకసారి వచ్చి ఈ టెంపుల్ మీరు కూడా సందర్శించండి. సో ఇది ఇవాళ జైన్ టెంపుల్లో. సో ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ బెంగళూరు. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.